కుటీర పరిశ్రమలుగా ఉన్న ఇటుక పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస పరిసర ప్రాంతాల్లోని రామకృష్ణపురం, పద్మనాభపురం తదితర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులు శుక్రవారం రామకృష్ణపురంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటుక తయారీలో వినియోగించే ఊక, బూడిద, కొబ్బరి పీచు, కలప తదితరాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రభావం సాంప్రదాయ ఇటుక తయారీపై పడిందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిమెంట్ ఇటుక వినియోగంలోకి రావడంతో తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని వెల్లడించారు. కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన తమంతా గతంలో కుండలు తయారు చేసుకుని జీవించేవారమని, లోహం, ప్లాస్టిక్ వస్తువుల కారణంగా తమ జీవనానికే విఘాతం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ ఇటుకల తయారీపై తమ సామాజిక వర్గం ఆధారపడిందన్నారు. అయితే 6 ఏళ్ల కిందటి వరకు ఇటుకల తయారీలో వినియోగించే మట్టిపై ఆంక్షలు ఉండేవి కావని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో జీవనం అగమ్య గోచరంగా మారిందన్నారు. మట్టిపై అనధికారికంగా వసూలు చేస్తున్న సీనరేజ్ను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమ బతుకులను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊరిటి ఎర్రన్న, రాజప్పడు, ఎండమూరి భోగేష్, బుడుమూరు బాబురావు, నారాయణరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. చెందిన వాళ్ళము గతంలో 40 సంవత్సరాల కిందట కుండలు తయారు చేసుకొని జీవించేవాళ్ళము. అది క్రమేపీ అనేకమైన లోహాలు వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. తదుపరి ఇటుకల వ్యాపారానికి వచ్చాము. ఇక్కడ ఈ రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో దగ్గర 40-50 కుటుంబాల వరకు ఇటుకల మీద జీవనోపాధి చేస్తున్నాము. మరి గత ఈ 3 సంవత్సరాల నుండి కూడాను వ్యాపారం బాగా దెబ్బలు తీసింది. ఎందుకంటే మెటీరియల్ అన్నీ కూడా పెరిగిపోయేవి. ఇటుక రేట్లు సేల్స్ అనేది పడిపోయింది. ఇటుక రేట్లు కూడా పడిపోయింది. ప్రొడక్షన్ ఎక్కువైంది, సేల్స్ బాగా తగ్గింది. మరి ఓకైతేనేమి, పీస్ అయితేనేమి, లేదు కర్రలు అయితేనేమి అన్నీ కూడా రేట్లు బాగా పెరిగిపోయేవి. ఇటుక చూస్తే బాగా డౌన్లో ఉంది. ఈ పరిస్థితిలో మేము ఎలా జీవించాలా, ఎలా జీవనోపాధి చేయాలనేది సంక్షోభంలో పడిపోయాము. మరి మా పరిస్థితిని గమనించి ఇది పేపర్ వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సి కూడా మరి కోరుకుంటున్నాము. మా వ్యాపారాలు చూస్తే దీని మీద బతికే వాళ్ళము కనీసం 40-50 కుటుంబాలు ఉన్నాము. మరి ఈ మట్టి రేట్లు చూస్తే ఇంతకుముందు ఫ్రీగా వదిలేవారు. ఇప్పుడు ఏంటంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా టాటల్ మట్టి పెరిగేటప్పుడు 150-200 రూపాయలు కూడా రిసిప్ట్లు కొయ్యమన్నారు. ఇప్పుడు ఏంటంటే 1000 రూపాయలు రిసిప్ట్లు కొయ్యమంటున్నారు. 1000 రూపాయలు రిసిప్ట్లు కొయ్యమని ఈ 1000 రూపాయలు అదనంగా మా వ్యాపారస్తుల మీద పడుతుంది. ఇది ఇప్పుడు ఏంటంటే 4000 వరకు కూడా తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ 1000 రూపాయలు కానీ లేకుంటుంటే 3000 కూడా వేతురు. ఇంకా తక్కువగా వేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందుచేతను మాకు ఈ మట్టి విషయంలో మాత్రము ఈ శానిటైజర్ లేకుండా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి మరీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మేము తర్వాత ఇక్కడ పెద్ద వ్యాపారస్తులు కాదండి, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఇది అంతా సొంతంగా తయారు చేసుకుని జీవనోపాధి చేసుకునే కుటుంబాలే తప్ప కానీ ఇండస్ట్రీ మాత్రం ఇక్కడ ఎవరిది కూడా లేదండి. మరి ఇది కూడా మీరు గమనించాలి. ఈ అవకాశం ఏంటంటే స్మాల్ స్కేల్ వాళ్ళకి మాత్రం సొంతంగా తయారు చేసుకునే వాళ్ళకి ప్రభుత్వం కూడాను మట్టి అవకాశం అనేది మాకు తప్పనిసరిగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ప్రభుత్వ దృష్టి వరకు వెళ్ళాల్సి మరి కోరుకుంటున్నాము. ఇంకెవరో మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అది పలాస. మరి ఇక్కడ ఇటుక వ్యాపారం 40 సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా మట్టి పెరుక్కొని చేస్తున్నాం. ఇంతకు మునుపు ఏంటంటే 5 సంవత్సరాల కిందట మాకు ఫ్రీగా మట్టి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 5 సంవత్సరాల నుండి మాకు ట్రాక్టర్కి మరి మట్టికి ఇంత అనేసి అంటే 250 రూపాయల లెక్క ఒకసారి మేము సీట్ కోసాము మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేది లెక్కలెళ్ళి. మరి ఇప్పుడు అదే ట్రాక్టర్కి 1000 రూపాయలు అంటారు. ఇటుక రేట్లు చూస్తే మాకు బాగా డౌన్గా ఉన్నవి. వ్యాపారాలు పూర్తిగా లేదు, అందరం లాసుల్లో ఉన్నాము. ఉన్నారు ఏంటంటే మాకు ఫ్రీగా వచ్చేది. ఇప్పుడు గోడను టన్ను 600 రూపాయల లెక్క మేము కొంటున్నాం. మరి అలాగే కర్ర గోడను టన్ను 2000 రూపాయలు చెప్పుకొని కొంటున్నాము. ప్రతి ఒక్క మెటీరియల్ కూడాను కొబ్బరి పీసు కానీ, బూడిద కానీ ప్రతి మెటీరియల్ కూడా మాకు బాగా రేట్లకు పెరిగిపోయాయి. అలా చూస్తుంటే మా ఇటుక రేట్ చూస్తుంటే బాగా డౌన్ అయిపోయింది. మరి మేమందరం కూడాను సొంతంగా తయారు చేసి అమ్ముకొని కాల్చుకొని అమ్ముకునే వాళ్ళం. మరి చూస్తుంటే మాకు అనుకున్నంత రేటు రావడం లేదు. అందరం కూడాను చాలా అప్పుల పాలైపోయి
చాలామంది కూడాను ఉరి పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు, ట్రైన్ కింద పడి చచ్చిపోయిన వాళ్ళు మా ఇటుక వ్యాపారస్తులు చాలా సార్లు పేపర్ కూడా వచ్చింది. పేపర్ మిత్రులు కూడా తెలుసు ఆ విషయం. మరి దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనేసి మరి మీడియా మిత్రులకి మేము వేడుకుంటున్నాం. చేస్తాను సార్. ఈ మట్టి గురించి చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఇంచుమించు 500 రూపాయలు టాటర్కి అప్పుడు ఇచ్చేవాళ్ళమి. ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. ఈ 1000 రూపాయలకు కూడా ఇంకా 5000 రూపాయలు పెడతారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ మా బట్టి ఏంటంటే మేము చేసింది అంతా మా చెయ్యికి ఇంచుమించు బెడ్కి 50 పైసలు తగులుకుంటుంది సార్. ఇది మా పరిస్థితి ఇలా ఉంది సార్.